హాయ్ అండి, నేను మీ దేవి. ఈరోజైతే ఇంట్లో ఏమీ లేవండి, ఉన్న వాటితోనే పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారులోకి అయితే వంకాయలు ఆనపకాయలు ఉన్నాయి, అవే వేసి సాంబార్ చేసేస్తున్నాను. క్యాబేజీ ఉంది, దాంతో అన్నం అయితే వాచేసాను. క్యాబేజీకి చాపర్లో తురిమేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా. దీంతోనైతే నేను క్యాబేజీ మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను. అయితే మీతో ఒక చిన్న మాట అండి, పెళ్ళికి వంతనం వేస్తున్నారు కదండి, అది ఎంత నుంచి వచ్చింది నాకైతే రాలేదండి. ఇవ్వండి, క్యాబేజీలోకి శనగపిండి, వరిపిండి, కార్న్ఫ్లోరు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి లేదండి. ఉన్న వాటితో చేసేసుకుంటే బెస్ట్, లేని వాటి గురించి ఇప్పుడు ఆలోచించకూడదు. మాకైతే ఫస్ట్ ఒక ఇల్లు ఉండేదండి కొండ మీద, ఆ ఇల్లు అమ్మేసాము. అది కూడా మా పేరునే ఉంది. ఇప్పుడు కిందన కొనుక్కున్నామండి. ఆ ఇల్లు బోల్డ్ కష్టపడి కట్టామండి. అవన్నీ మీకు వేరే ఒక వీడియో చేసి వివరిస్తానండి. అయితే మంచూరియా అయితే చేస్తానండి. ఇలాగా అవన్నీ వేసి కలిపేసుకొని ఇలా వండలా చేసుకోవాలండి. ఇక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి ఇష్టమని వండుతున్నానండి. అయితే అవి డబ్బులు అయితే నాకు పడలేదండి. కరెంటు బిల్లు ఆ ఇంటిది ఏంటిది అమ్మేసిన ఇల్లు కూడా నా పేరునే ఉంది, ఈ ఇల్లు కూడా నా పేరునే ఉంది. అందువల్ల నాకు ఆ డబ్బులు అయితే రాలేదు. ఒకవైపు పప్పుచారుకి ఇవన్నీ రెడీ చేసుకొని తాలింపు వేసుకుంటున్నానండి. కొంచెం తాలింపు పెట్టుకున్నాక ఈ మంచూరియా వంటలు చేసాం కదండి, బాల్స్లా చేసాం కదా, అదైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బాగా హీట్ ఎక్కాలండి, లేదంటే అంటిపోతాయి కళాయికి. బాగా మరిగాక అప్పుడు ఆ బాల్స్ వేపుకోవాలి. అయితే పాయింట్లోకి వెళ్ళిపోదాం. మాకైతే డబ్బులు పడలేదండి. కరెంటు బిల్ మేము ఉంటున్న కరెంటు బిల్ అయితే తక్కువే వచ్చిందండి. కానీ అది ఇది మా ఇంటి పేరునే ఉండడం వల్ల మాకైతే 300 యూనిట్లు దాటితే ఆ డబ్బులు పడవంటండి. తల్లికి వందనం డబ్బులు మాకు పడలేదండి. ఇవ్వండి, ఇలా వేపేసుకున్నాక ఇవైతే ఇలా సిమ్లో పెట్టి వేపుకోవాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. లోపల కూడా వేగాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అవన్నీ వేపేసుకున్నానండి, తయారు చేసినవన్నీ బాల్స్. ఇప్పుడు వేరే పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. పాన్ వేడెక్కాక ఇప్పుడు వేపగా ఉన్న ఆయిల్ ఉంది కదండి, అందులో కొంచెం తీసి వేసుకున్నాక అల్లం వెల్లుల్లి తురుముకొని, క్యారెట్ కూడా ముక్కలు చేసుకొని, ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో ముందు అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి, లేదంటే మన మీద తుల్లిపోతాయి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవసరం లేదండి. క్యారెట్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయితే చాలు. అది ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం పచ్చి పచ్చిగా తగులుతూ ఉండాలన్నమాట నోటికి. పచ్చి పచ్చిగానే వేయాలండి, ఫుల్గా వేయకూడదు. వేగాక ఇది టమాటా సాసు, సోయా సాసు, చిల్లీ సాస్, సోయా సాసు, టమాటా సాసు వేసానండి. చిల్లీ సాస్ అయితే నా దగ్గర వేయలేదు. ఇది మామూలుగా పొడి పొడిగా చేశానండి నేనైతే. కొంచెం
వాటర్ లాగా చేసుకోవాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపేసి అది కూడా వేసుకుంటే మనకి వాటిలో వస్తుంది. అవి బాగా ఇదవుతాయి, అంటుకుంటాయండి. సోయా సాసు, టమాటా సాసు, సిల్ సాసు వేసాక అవి బాల్స్ వేయించుకున్న బాల్స్ అయితే వేసేయాలండి మనం. ఇప్పుడు ఇవేమో మా వాళ్ళు ఈవినింగ్ తెచ్చారండి. ఇవి జొన్నలు, ఇవి గంటలు, ఇవి జొన్నలండి. 7 రకాలు తెచ్చారన్నమాట. జొన్నలు, కొర్రలు, అవిసెలు, సజ్జలు, ఇంకా ఏటోనండి గంటలు, అన్నీ మొత్తం 7 రకాలండి. 7 రకాలు పౌడర్ అయితే ఆడించి రోజు తాగుతాం కదండి. నేను వీడియోలో కూడా చూపించాను కదా. అది గ్లాసు వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసాక పౌడర్ 1 స్పూన్నర వేసుకొని తాగాలండి. మనకి షుగరు అది తొందరగా బాడీలో ఎఫెక్ట్ అవ్వవు. ఇవన్నీ ఫస్ట్ ఒక ప్లేట్లోకి వేసేసి ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న తర్వాత మనం ఆడించుకోవాలి. మిర్చి నేనైతే మొలకలు కూడా తెప్పించుకోవడం పెద్ద ప్రాసెస్ అండి అది. మరి అదంతా చేయలేము. డైలీ తాగాలంటే మనం అలా చేయలేము. ఇలా నేను ఎండబెట్టేసి పౌడర్ ఆడించుకుంటానండి. 7 రకాలు కడిగేసి కాటన్ క్లాత్కి చుట్టేస్తే మొలకలు వస్తాయి అంటారు. నేనైతే ఎప్పుడు చేయలేదు. అదైతే ఇంకా మంచిది అని నేను పిండి ఆడించి ఎండబెట్టేసి బాగాను పిండి ఆడించి రోజు కొంచెం ఇవన్నీ కలిపేసి పళ్ళంలో వేసేసి ఎండబెడతానండి. మళ్ళీ చేసుకొని మరబెట్టుకొని తాగితే మనకి షుగరు, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయండి. హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ఈ రోజుల్లో పద్ధతిలో రకరకాల సౌండ్స్ వస్తుంది. కొంచెం ఇగ్నోర్ చేయాలి. డైలీ చూపిస్తాను కదండి, తాగుతా ఇదేనండి. వీడియో వాళ్ళు నేను కూడా ఒక గ్లాస్ పాలు. సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిండి వీడియో అయితే మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.